వాగొచ్చింది, రోడ్డు కట్టయిపోయింది. వాగులేదు కాదు, గుట్టులే తీసే మా దిగాయా. వెళ్ళండి, అదే పోతారు. మీ మంచి కోసం చెప్పాను. కట్ట బీడి అయిపోయింది. బీడి ఉందా? అరే వాకారు వచ్చిందిరా. ఎవరు? మీ మొగుడినిరా. పదండి పదండి పదండి, వరుస నిలబడండి. అరే బాచి తలదీరా. ఆయుధాలు అక్కడే పెట్టి దిగండి. వరుస నిలబడండి. ఆ పెట్టి లోపల పెట్టు. ఏమిటి ఆలస్యం? ఎందుకు ఇంకా కబురు రాలేదు? బాగుంది. బ్యాంక్ దోపిడీ అంటే సంతలో సరుకులు తేవడం అనుకున్నావా? పాపం ఏం కష్టపడుతున్నారో వాళ్ళు. కమాన్ చియర్స్. మండినట్టే ఉంది నీ చైర్. నువ్వు చీట్. అబ్బా, ఎవరు మీరు? నా పేరు శేఖర్ సార్. ఇది రంగారావు గారి కారు రాదు. అవును సార్, ఇది మా స్నేహితుడు రంగారావు కారే. ఈ బ్యాంకీ దోపిడీ చేసి పరారవుతున్న వాళ్ళు మా కంటపడ్డారు. వాళ్ళతో మేము హోరాహోరీగా పోట్లాడాం సార్. ఈజిప్ట్? అవును సార్, ఆ దోపిడీ గ్యాంగి పారిపోయారు. బ్యాంకీ సొమ్ము మాత్రం భద్రంగా రక్షించగలిగాం. రండి సార్. ఇదిగో సార్ ఆ డబ్బు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నాకెందుకు సార్ కంగ్రాచులేషన్స్? నిజంగా మా స్నేహితుడు రంగాగాడు ప్రాణాలకు కూడా తెగించి పెద్ద పుల్లా పోట్లాడాడు సార్. వాళ్ళందరూ కుక్కలా పారిపోయారు. వాడే కనుక సాహసం చేయకపోతే మనకి డబ్బు దక్కేది కదా సార్. బ్యాంకు దివాళా. అలాగా? అవునండి. గ్రేట్ మ్యాన్. రియల్లీ గ్రేట్ మ్యాన్. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చెప్పంటారు సార్, ఆ పోట్లాట్లో బలంగా వాడి కడుపు మీద దెబ్బ తగిలింది. నిలబడలేకపోతుంటే వస్తూ నేనే వాడి ఇంటికి డ్రాప్ చేసి వచ్చాను. కమ్ ఆన్, వి షల్ సీ హిమ్. పదండి సార్. గంగా కొంత మునిగిపోయింది. పోలీసులు వచ్చేస్తున్నారు. ఇంత మంచి విస్కీని వదిలేయడం ఒక నిమిషం ఉండు. పద. హలో హలో రంగా రంగా, ఆగు ఆగు ఆగు. రండి రండి. ఈయన వచ్చి ముఖమడస్తుడు. రండి. మీరే రంగారావు గారు? హలో రంగారావు గారు, మీరింత వారని నేను ఎప్పుడు అనుకోలేదు. అంతే, నాకు మాత్రం తెలుసటండి. మీరు ఏమిటో ఎప్పుడో ఏం చేస్తూ ఉంటారో కృష్ణ తర్వాతకే తెలియాలి. నో, నాకేం తెలియదు. వాట్ ఈస్ దిస్? ఊరుకోరా, నేను చెప్పాక వీడు ఎప్పుడు ఇంతేనండి. మంచి చేస్తే అతను ఎప్పుడు ఒప్పుకోడు. కారులో వీడే కనుక పక్కన లేకపోతే నా ఒక్కడి వల్ల డబ్బు రక్షించడం సాధ్యమయ్యేదనా? అరే రంగా, అన్నట్టు నీ కడుపు మీద దెబ్బ ఎలా ఉందిరా? దెబ్బ? అబ్బా, కొంచెం తగ్గించాను. మెల్లగా కూర్చో. తగ్గిందా? కూర్చోలేనా? ఏమిట్రా ఈ కర్మ? దెబ్బలన్నీ నువ్వు తినాలా? ఈ డబ్బు తీసుకెళ్లి వాడికి నేను అప్ప చెప్పాలా? ప్రాణాలకు తెగించి వాళ్ళతో పోట్లాడింది నువ్వా? ఈ డబ్బు రక్షించేది నేనా? ఏమిట్రా ఇది? అయ్యా, వీడు మనిషి అంటే మనిషి కాదండి, పెద్ద మనిషి. ఆ సంగతి మాకు తెలియదా? అయ్యా రంగారావు గారు, అయ్యా మీరు చేసిన ఈ గొప్ప సేవకి మేమే కాదు, మొత్తం ఈ దేశమంతా కృతజ్ఞులు. ఇన్ని లక్షల రూపాయలు మన దేశం నష్టపడకుండా కాపాడినందుకు మీకు, ఈ శేఖర్ గారికి 50,000 రూపాయలు బహుమానంగా ప్రకటిస్తాను. అయ్యా అయ్యా అయ్యా, హతోస్మి. అపచారం. ఇందులో నాది ఆవగింతంతా కూడా లేదండి. అంతా వాడిది. తన్నులు చిన్నది కూడా వాడేనండి. కనుక ఈ డబ్బు పూర్తిగా వాడికే ముట్టాలండి. పైగా మా రంగడున్నారు చూశారు, పాపం పేద జనుల పాలించి కంపతరువు. ఎప్పుడూ వాళ్ళ సంగతే ఆలోచిస్తూ ఉంటాడు. వీడు చేసిన ఘనకార్యానికి ఇవాళ మా ఫ్యాక్టరీ వర్కర్లందరినీ సమావేశపరిచి వీడికి ఘనమైన సన్మానం ఏర్పాటు చేస్తాను. కాదంటాడా? సత్యాగ్రహం. అంత మాట అనకు. నా కార్మికులే నా జీవి. ఏం బాగా చెప్పావురా. వాళ్ళ కష్టమే నా సంపద. ఈ సన్మానానికి నేను తప్పకుండా చూసారా సార్, నేను చెప్పానుగా. అయ్యా ప్రెస్ ఫోటోగ్రాఫర్లు ఇలా రండి. పోలీసు వారు పెట్లో తీసుకోండి. ఒకలాగా వెళ్ళండి. రే రంగా, తీరేరా, ఏడుస్తావేరా? 40 లక్షలు నవ్వుముఖం పెట్టరా. ఫోటో తీసా. వెరీ గుడ్. ఇక పెట్టి తీసుకోవాలండి. 40 లక్షలు. గోవిందా గోవిందా. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.